వ్యవహారాల మీద నా మీద ఇది వాళ్ళకి సాయం చేయమని చెప్పి వాళ్ళు అడుగుతుంటే ఆ సాయం సంగతి పక్కన పెట్టి నన్ను దుమ్మెత్తుకోసేటట్టుగా మాట్లాడారనమాట. నేను గతంలో కూడా చెప్పాను, ఏనుగులు పోతుంటే పక్కన కుక్కలు మరుగుతాయి, ఆ కుక్కలకు మనం సమాధానం చెప్పాల్సిన పని లేదని మన పార్టీ నాయకులందరూ చెప్పాల్సిన రీతిలో తమ రీతిలో చెప్పారు. అతని నోరే ఒక పెద్ద మున్సిపాలిటీ డ్రైనేజ్ లాంటిది. అతను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మీ అందరూ తెలుసు, లోకేష్ బాబు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మీ అందరూ విన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడో మీకు తెలుసు, రఘురామకృష్ణరాజు గారి గురించి ఏం మాట్లాడాడో మీ అందరూ తెలుసు. ఇక మనమెంత అక్కడికి పుట్టడమే లోపాలతో పుట్టాడు, తిరిగే కాలు వాగే నోరు ఊరుకోదని ఏదో ఒకటి వాడుతుంటారు. అతని జీవన విధానం అది. అంతేగాని ఒక హుందాగా బతకటం, ఎడతోడిన హుందాగా ప్రవర్తించడం, గౌరవప్రదంగా ఉండటం, గౌరవప్రదంగా మాట్లాడటం ఇవన్నీ తెలియని వ్యక్తి కాబట్టి అతను కుక్కలను పెద్దలు మన తర్వాత అనవసరం. ఒక రోజుకి ఆ కుక్కలు పిచ్చి అయిన తర్వాత ప్రజలే చంపేస్తారు. అతను ఎన్నో మాట్లాడితే వాడు వీడు అంటాడు. అసలు నేను బూతులు లెక్కించుకుంటే నాకు వచ్చిన బూతులు వాడికి పదవంతు రాదు. కానీ నేను మాట్లాడను, ఎందుకంటే అది సభ్యత సంస్కారం కాదు. ప్రజలు న్యాయం నిర్ణయించరు.